నమస్కారం అండి. సార్ మనం చూస్తున్నాము ఈ ప్రభుత్వాలు పీఠాధిపతులకి మఠాధిపతులకి ఇలా వందల కోట్ల ఎకరాల భూమిని దారాదత్తం చేయటం ఎలా చూడాలంటారు? దీనిపై మీ స్పందన ఏంటి? వేద పాఠశాలలు ఇవాళ నిర్వహిస్తాము, వేదాలు ఇవాళ వరలిస్తామని చెప్పుకునేటువంటి స్వయం ప్రకటిత పీఠాధిపతి అయినటువంటి ఈ నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో స్వరూపానంద స్వామి, విశాఖలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కూడా అది ఒక క్యాంప్ ఆఫీస్ గా, ఉత్తరాంధ్ర క్యాంప్ ఆఫీస్ గా, ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క బినామీ సంస్థగా ఉన్నటువంటి శారదాపీఠం ఏదైతే ఉందో శారదాపీఠానికి ఉన్నటువంటి చినముసిరివాడలోనే అక్కడ ఏదైతే తను రెవెన్యూ స్థలానికి కబ్జా చేసి కొంత పీఠం అక్కడ స్థాపించారు అని చెప్పి ఇప్పటికే అనేకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి స్వరూపానంద సరస్వతి అదనంగా మళ్ళీ భీమిలీలో 15 ఎకరాలు వేద పాఠశాలలు పిల్లలకి వేద నేర్పిస్తామని చెప్పి ఒక 15 ఎకరాలు అత్యంత విలువైనటువంటి 250 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని కేటాయించడమే కాకుండా ఆ యొక్క భూమి కోసం రహదారి నిర్మాణం కోసం కూడా బిఎంఆర్డిఏ విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థల నుంచి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని అక్కడ దారదత్తం చేసి జారపోసి 2 కోట్ల రూపాయలతో అక్కడ రోడ్డు నిర్మించి ఇవాళ ప్రభుత్వం ఇంకా కాలం ముగుస్తుందన్నటువంటి గత ప్రభుత్వం 6 నెలల ముందరే ఈ యొక్క స్వరూపానంద సరస్వతి ఆ యొక్క భూమి యొక్క స్వరూపాన్ని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద మార్చడానికి, ప్లాట్ల కింద వేసి విక్రయించడానికి పన్నాగంలో భాగంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆర్జీ ఏదైతే ఉందో అది ప్రభుత్వంలో జనసేన పార్టీ ముందరి నుంచి కూడా భూ కేటాయింపులు రద్దు చేయాలి, అత్యంత విలువైనటువంటి భూముల్ని పీఠాధిపతుల పేరుతోని వేద పాఠశాలలు ముసుగులో వీళ్ళు చేసేటువంటి వ్యాపార కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వ అవసరాల కోసం, ప్రాంత అవసరాల కోసం వినియోగించాలని చెప్పి పదే పదే జనసేన పార్టీ మొట్టమొదటి కూడా పోరాడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ యొక్క భూమిని క్యాన్సిల్ చేయాలి. స్వరూపానంద సరస్వతి అక్రమ ఆస్తులు, అక్రమ లావాదేవీలు, ఒక స్వామి చార్టెడ్ ఫ్లైట్ లో ఏ విధంగా వెళ్ళగలుగుతున్నాడు, దానికి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అసలు అంత పెద్ద హై సెక్యూరిటీ దాని యొక్క సెక్యూరిటీ కోసం ప్రతి నెల 20 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఎలా వెచ్చిస్తున్నారు, అసలు ఎవరికి లేనటువంటి సెక్యూరిటీ, అసలు ఇతనికి ఎందుకంత సెక్యూరిటీ, నకిలీ స్వామిగా పేరుగాంచినటువంటి అంటే బ్లాక్ టికెట్ సినిమా బ్లాక్ టికెట్ అమ్ముకున్నటువంటి పండుగను పిలువబడ్డటువంటి ఈ యొక్క స్వరూపానంద సరస్వతి యొక్క భూభాగవతం అంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, భూమిని రద్దు చేయాలి. ఆయన శారదాపేట మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే 46 కోట్ల రూపాయలు ఉన్నాయో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాకముందర కేవలం 1,46,00,000 రూపాయల్లో ఉండాల్సినటువంటి దానికి 46 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఏ విధంగా వచ్చినాయి, అలాగే వాళ్ళు బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ఇంకొక 60 కోట్ల రూపాయలు డిపాజిట్ ఉన్నారు. ఇవన్నీ ఏ విధంగా ఆర్థిక లావాదేవీలు జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరన్నది మొత్తం వ్యవహారం మీద విచారణ జరిపించాలని చెప్పి కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ ఖచ్చితంగా కోరడం జరిగింది.